చిత్తూరు జిల్లా కేంద్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందా? పర్యాటకంగా చిత్తూరు పరుగులు పెట్టబోతోందా? ఆధ్యాత్మిక శోభతో అలరారబోతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయిన చిత్తూరు జిల్లా కేంద్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. 3 రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న చిత్తూరు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారబోతోంది. చిత్తూరు ఎమ్మెల్యేగా గురజాల జగన్మోహన్ గెలిచిన నాటి నుండి చిత్తూరు జిల్లా కేంద్రంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అనేక రకాలుగా చిత్తూరును అభివృద్ధి చేస్తున్నారు. గురజాల జగన్మోహన్ తో ప్రముఖ ఎన్ఆర్ఐ కొండా నరేంద్ర చేతులు కలపడంతో చిత్తూరు అభివృద్ధికి ఇక డోకా లేదనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన కొండా నరేంద్ర అమెరికాలోని ఎన్విడియా కంపెనీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యత నిర్వర్తిస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లి స్థిరపడిన సొంత గడ్డపై కొండా నరేంద్రకు ఎంతో మమకారం ఉంది. తమ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో ఎన్నో మంచి పనులు చేశారాయన. ఆలయాలు నిర్మించడం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు రైతులను ప్రోత్సహించేందుకు ఓ బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు. కొండా ఫార్మ్స్ పేరుతో ఓ వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి అందులో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన జీవాధారిత వ్యవసాయంలో రైతులకు మెళకువలు నేర్పిస్తున్నారు. దాదాపు 100 ఎకరాల్లో వినూత్న వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు. భూమిని, భూసారాన్ని కాపాడుకోవాలన్న తపనతో కొండా నరేంద్ర రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులను విదేశాలకు పంపి అక్కడ మన వ్యవసాయాన్ని రుచి చూపించాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు. అలాంటి కొండా నరేంద్ర చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపుతో చిత్తూరు జిల్లా కేంద్రానికి ఏదైనా మంచి చేయాలని నిర్ణయించుకున్నారు. చిత్తూరును పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. చిత్తూరు నగరంలో ఎంతో చరిత్ర కలిగిన న్యూట్రియన్ ఫ్యాక్టరీ భూములు కొనుగోలు చేసి అందులో పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నారు. చిత్తూరు జిల్లా కేంద్రానికి తలమానికంగా ఉండేలా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్లు సిద్ధమైపోయాయి. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల చేతుల మీదుగా పనుల ప్రారంభోత్సవాలు కూడా జరగనున్నాయి. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, స్పిరిచువల్ సెంటర్లు, అధునాతనమైన మాళ్లు, ఆహ్లాదం నింపే పార్కులు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల చిత్తూరు జిల్లా కేంద్రం రూపురేఖలే మారిపోబోతున్నాయి. అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రాంతాలను కలిపేలా ఓ ప్రత్యేక రూట్ మ్యాప్ ను కూడా తయారు చేస్తున్నారు. ఎప్పుడు సొంత ప్రాంతానికి ఏదో చేయాలన్న తపనతో ఉండే కొండా నరేంద్ర చిత్తూరు జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రావడం పట్ల చిత్తూరు జిల్లా వాసులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు బెంగళూరు, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్తుంటే కొండా నరేంద్ర మాత్రం 100 కోట్ల పెట్టుబడులను ఓ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో పెట్టుబడులు పెట్టడం పట్ల సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది. దీనికి తోడు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కూడా చిత్తూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకోవడంతో మరికొన్ని ప్రాజెక్టులు కూడా చిత్తూరు జిల్లా కేంద్రానికి రాబోతున్నాయి. కొండా నరేంద్ర చొరవతో మరికొంతమంది ఎన్ఆర్ఐలు కూడా చిత్తూరు జిల్లా కేంద్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇన్నాళ్లు అభివృద్ధికి నోచుకోలేదని బాధపడుతున్న చిత్తూరు నగరం ఇకపై ప్రముఖ నగరాలతో పోటీ పడబోతోంది. కోట్లు సంపాదించడం, ఆ కోట్లతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం కాదు, మనం పుట్టిన నేలకు మంచి చెయ్యాలనుకోవడమే నిజమైన విజయమని నిరూపిస్తున్న కొండా నరేంద్రపై ప్రశంసల వర్షం కురుస్తోంది.